హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. శృణ్వతాం స్వగదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సుతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము 24వ అధ్యాయము తృతీయ స్కందం నుంచి మనం మొదలు పెట్టుకుందాం అండి. ఈ యొక్క అధ్యాయం పేరు కర్దమముని సన్యాసము. మొదటి శ్లోకము. మైత్రేయం వాచ నిర్వేదావాదినీమేవం మనోర్దూహితరం ముని దయాలు శాలిని మహా శుక్లాభివ్యాహృతం స్మరాన్. వైరాగ్యపూర్ణములకు మాటలను పలుకుచున్న శ్లాఘనీయురాలగు మనుతనయకు విష్ణు భగవానుని వచనములను స్మరించుచు దయాళువైన కర్దమముని ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఋషిరుంవాచ మాఖిదో రాజపుత్రి తమాత్మానం ప్రత్యనిందితే భగవాన్స్తే క్షరో గర్భ మాధురాస్యాం ప్రపత్స్యతే. ముని ఇట్లు పలికెను. ఓ రాజపుత్రి, నీవు నిరాశ చెందకము. నిజమునకు నీవు శ్లాఘనీయరాలవు. అక్షరుడగు ఆదిదేవుడు త్వరలోనే నీ గర్భమునందు పుత్రుని రూపమున ప్రవేశింపనున్నాడు. అభాగ్యురాలినని తలచుచు చింతింపకుమని తన భార్యను కర్దమముని ప్రోత్సహించెను. ఏలయనా దేవదేవుడే ఆమె గర్భము నుండి అవతరింపనున్నాడు. ధృతవత్రాసి భద్రం తే
దమేనా నియమేన చ తపో ద్రవిణాదానశ్చ దానైశ్చ శ్రద్ధయాచ్యేశ్వరం భజ. నీవు పవిత్ర వ్రతములను వనరించి ఉన్నావు, నీకు శుభమగు గాక. ఇకపై ఇంద్రియ నిగ్రహము, ధర్మ పాలనము, తపస్సు, ద్రవ్య దానముల ద్వారా భగవానుని శ్రద్ధతో అర్చింపుము. భవాని మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యము. ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందుటకు లేదా భగవత్కరుణను పొందుటకు మనుజుడు ఈ క్రింది విధముగా స్వనియంత్రణను కలిగి ఉండవలెను. ఇంద్రియ భోగమునందు నియంత్రణను కలిగి ఉండుట మరియు ధర్మ నియమములను అనుసరించుట, తపస్సు లేకుండా మరియు సంపత్తులను త్యాగము చేయకుండా ఎవరునూ దేవదేవుని కరుణను పడయజాలరు. కనుకనే కర్దమముని తన భార్యకు ఇట్లు ఉపదేశించను: ధర్మ నియమములను అనుసరించుచు దానం అసుగుచు నీవు తపస్సుతో భక్తి యందు నెలకొనుము. అప్పుడు దేవదేవుడు నీ ఎడ ప్రసన్నుడే నీకు పుత్రునిగా లభింపగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో నిన్నటి అధ్యాయంలో మనం చూసాం దేవహూతి పరితాపము. సో ఏ విధంగా అయితే కనుక దేవహూతి చక్కగా ఆవిడ భర్తకి సేవలు చేస్తుంది. ఆవిడ పూర్తిగాను సేవలు చేసిన తర్వాత ఆవిడ సేవలకి సంతోషించి నీకు వరాలు ఇస్తాను అని చెప్తారు ఆయన. సో మొదటగా ఆయన నేను నీకు అభయాన్ని ఇస్తాను అని చెప్తే గనక ఆవిడ అభయం కన్నా ముందు నాకు సంతానం కావాలి అని చెప్పి ఆవిడ కోరుకుంటుంది. ఆవిడ కోరుకున్న విధంగా ఆవిడ్ని బాగా భోగ ఐశ్వర్యాల్లో ఆయన బాగా చేస్తారు. ఆయన సంతోషింప చేసిన తర్వాత మొత్తం ఆవిడకి 9 మంది కుమార్తెలు కూడా కలిగేలాగా ఆయన చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారు, ఆవిడ బాగా భోగాల్లో ఉండిపోయిందని చెప్పేసి ఏం చేస్తారు, ఒక చిన్న జర్కిస్తారు అన్నమాట. సో ఏమిటది, నేను గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను నేను అని చెప్తారు. ఒక్కసారి ఆవిడ స్టన్ అయిపోతుంది అన్నమాట. స్టన్ అయిపోయి ఏమంటుంది, సో నన్ను అలాగా ఎలా వదిలిపెడతారు అని చెప్పేసి పాపం చాలా సిగ్గుతోటి భయంతో ఆవిడని ప్రార్థిస్తుంది అనమాట. సో మీరు లేకపోతే ఎలాగా నాకు నన్ను సంరక్షించే వాళ్ళు ఎవరున్నారు అని అడిగితే కనుక అప్పుడు ఆవిడ చెప్తుంది, ఇంకా ఏం చెప్తుంది ఆవిడ, ఈ యొక్క భగవంతుడి యొక్క మాయ ఏం చేసింది, నన్ను మోసం చేసింది, ఆ మాయ చేత నేను వంచబడ్డాను. కాబట్టి నేను ఈ భవబంధనాల నుంచి ఎలాగ విముక్తి పొందగలను అది కూడా నాకు చెప్పండి. ఎందుకంటే కనుక నేను ఇంద్రియ భోగాలు ఇవన్నీ కూడా బంధకారకాలు అయిపోయినాయి. సో కాబట్టి వాటి యొక్క సాంగత్యముగా ఏమైందంట, అంత జ్ఞాన పురుషుడైనటువంటి గొప్ప సాధు పురుషుడితో ఉన్నటువంటి ఆ యొక్క సాంగత్యం, ఆ సమయాన్ని నేను సరిగ్గా ఉపయోగించుకోలేదు, నేను వృధా చేసుకున్నాను. సో కాబట్టి నాకు యొక్క భౌతిక బంధాల నుంచి బయటపడేలాగా చేయండి అని చెప్పి ఆవిడ ప్రార్థిస్తే గనక మళ్ళీ ఆయనకి పాపం జాలి కలుగుతుంది అనమాట. భార్య మీద జాలి కలిగిన తర్వాత ఆయన ఈ విధంగా చెప్తారనమాట. సో నువ్వు చాలా పవిత్రమైనటువంటి వ్రతాలన్నీ కూడా ఆచరించున్నావు, కాబట్టి ఇప్పుడేం చేయమని చెప్తున్నారు, ఇప్పటి నుంచి అయినా సరే ఇంద్రియ నిగ్రహము, ధర్మ పాలనము, తపస్సు, ద్రవ్య దానముల ద్వారా భగవంతుణ్ణి శ్రద్ధగా అర్చించితే గనక ఏమొస్తుంది, త్వరలో ఆ యొక్క అక్షరుడు అయినటువంటి దేవదేవుడు త్వరగా నీ యొక్క గర్భంలో ఆయన ప్రవేశించనున్నాడు అని చెప్తారనమాట. స్వతయారాధిత శుక్లో వితన్వన్మామకం యశః చేత్తా తే హృదయ గ్రంథి మౌదర్యో బ్రహ్మ భావన. నీచే అర్చింపబడి ఆ భగవానుడు నా నామ యశస్సులను విస్తరింపగలడు, నీకు పుత్రునిగా నై బ్రహ్మజ్ఞానమును బోధించుచు నీ హృదయ గ్రంథిని ఛేదింపగలడు. శశికళ మాతాజీ చదవండి. కృష్ణ ప్రభుజీ జై శ్రీల ప్రపాదుల వారికి జై. భాష్యం. జనులందరి లాభం కొరకై ఆధ్యాత్మిక జ్ఞానమును విస్తరింపచేయుటకు దేవదేవుడు అవతరించినప్పుడు సాధారణంగా ఒక భక్తునికి అనగా అతని భక్తికి ముదమంది పుత్రునిగా అరుదించు. భగవానుడే ఎల్లరకు జనకుడు అనగా ఎవ్వరును అతనికి తండ్రి కాలేరు. అయినను తన అచింత్య శక్తిచే అతడు
కొందరు భక్తులను తన తల్లిదండ్రులుగాను వంశస్థులుగాను అంగీకరించు. ఆధ్యాత్మిక జ్ఞానము హృదయ గంధిని ఛేదించునని ఇచ్చట వివరింపబడినది. ఆత్మ మరియు అనాత్మలు మిథ్యాహంకారంచే ముడివడును. ఈ విధమైన అనాత్మతో తాదాత్మ్యం అనగా హృదయ గ్రంథిగా పిలువబడినది బద్ధజీవులందరికీ ఉండును. మైథునం నెడ అమితాశక్తి కలిగినప్పుడు అది మరింతగా బిగేయగలదు. ఈ భౌతిక జగము స్త్రీ పురుషుల నడుమ ఆకర్షణతో నిండి ఉన్నదని ఋషభదేవుడు తన పుత్రులకు సందేశమునొసగెను. ఆ ఆకర్షణయే హృదయ గంధి రూపము దాల్చును. భౌతిక ఆకర్షణచే అది మరింత బిగియకలదు. భౌతిక సంపత్తులు, సంగము, స్నేహము, ప్రేమ మొదలగు వానికై అత్యాశపడు వారికి ఆ హృదయ గంధి మిగుల దృఢమై ఉండును. కేవలం బ్రహ్మ భావన అనగా ఆధ్యాత్మిక జ్ఞానము వృద్ధి చేయనట్టి ఉపదేశము ద్వారానే అది ఛేదింపబడును. ఆ ముడిని ఛేదించుటకు ఎట్టి ఆయుధము అవసరం లేదు. ప్రామాణికమగు ఆధ్యాత్మికోపదేశమే దానికి అవసరమై ఉన్నది. కర్దమముని తన భార్యకు దేవహుతికి ఉపదేశించినదేమనగా, భగవానుడు ఆమెకు పుత్రునిగా ఉదయించి భౌతిక తాదాత్మ్య గ్రంథిని ఛేదించుటకు ఆధ్యాత్మిక జ్ఞానమును అందించగలడు. హరే కృష్ణ ప్రభుజీ. మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. సో ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడినట్లు ఈ యొక్క హృదయ గ్రంథి అనేటువంటిది చాలా సార్లు చెప్తారనమాట. సో దానికి డెఫినేషన్ ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ భాష్యంలో చెప్పారనమాట. సో ముందుగా ఏం చెప్పారు అని అంటే కనుక, భగవంతుడు ఆయన అజుడు అనమాట. జన్మ అనేటువంటిది లేదు ఆయనకి, పుట్టుక అనేటువంటిది లేదు, మరణం అనేటువంటిది కూడా లేదు. సో కానీ ఏంటంటే కనుక ఆయన తన అచింత్యమైనటువంటి శక్తి ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో అవతరించినప్పుడు ఆయన ఒక్కొక్కసారి తల్లిదండ్రుల్ని స్వీకరిస్తారు ఆయన. సో జనరల్ గా ఆయన యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క భక్తి ప్రేమకి మెచ్చి వాళ్ళని తల్లిదండ్రుల కింద స్వీకరించడం జరుగుతుంది అనమాట. సో అదే విధంగా ఇక్కడ త్వరలో మనకి కపిల మహర్షి కూడాను ఆయన అవతరించబోతున్నారనమాట. సో దేవహూతి, కర్దమ వీళ్ళిద్దరినీ కూడా ఆయన తల్లిదండ్రులుగా స్వీకరించబోతున్నారనమాట. సో ఏం చెప్తున్నారు ఆయన, భగవంతుడు ఏం చేస్తారంట, నా యొక్క కుమారుడి కింద ఆయన అవతరించి నా నామ యశస్సులను ఆయన విస్తరింపజేస్తారు. సో ఆ తర్వాత ఏం చేస్తారు ఆయన, భగవంతుడు నీకు బ్రహ్మ జ్ఞానాన్ని బోధిస్తారు. ఆయన నీకు బ్రహ్మ జ్ఞానాన్ని బోధించి నీ యొక్క హృదయ గ్రంథిని ఛేదిస్తారు అని ఆయన చెప్తున్నారు అనమాట. ఇక్కడ హృదయ గ్రంథి అనేటువంటిది ఏమిటి, ఒక్కొక్కసారి చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి డెఫినేషన్ ఇంకొకసారి మనం చదువుకుందాం. సో ఏం చెప్తున్నారు, ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది ఏం చేస్తుంది, ఈ యొక్క హృదయ గ్రంథిని ఛేదిస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో ఆత్మ అనాత్మలు మిథ్యాహంకారముచే ముడివడును. ఈ విధమైన అనాత్మతో తాదాత్మ్యము హృదయ గ్రంథిగా పిలువబడినది బద్ధజీవులందరికీ ఉండును. మైథునమునెడ అమితాసక్తి కలిగినప్పుడు అది మరింత బిగేయగలదు. ఈ యొక్క భౌతిక జగము స్త్రీ పురుషుల నడుమ ఆకర్షణతో నిండి ఉన్నదని వృషభదేవుడు తన పుత్రులకు సందేశమునొసగెను. ఆ ఆకర్షణయే హృదయ గ్రంథి రూపమును దాల్చును. సో చాలా సార్లు మనం చెప్పుకున్నాం, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనల్ని బంధించి ఉంచేది ఏమిటి అంటే కనుక ఈ యొక్క మైథున సుఖం అన్నమాట. భౌతిక ప్రపంచంలో అన్నిటికంటే కూడా చాలా హైయెస్ట్ హ్యాపీనెస్ అన్నమాట, అత్యుత్తమమైనటువంటి ఆనందం ఏది ఉంటుంది అంటే కనుక ఇక మైథున సుఖం అన్నమాట. ఈ యొక్క మైథున సుఖం ఎవరైతే కనుక బాగా ఇంకా 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 ఆస్వాదిద్దాము అని చెప్పి అందులో ఉంటారో ఏమవుతుంది, వాళ్ళకి యొక్క బంధనాలు పెరిగిపోతాయి అన్నమాట, సంఖ్యలు అన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలోనూ మనం కూడా ఇక్కడ బంధించబడి ఉన్నాం. ఇదంతా జైలు అని చెప్పి మనం చాలా సార్లు చెప్పుకున్నాం. మనం ఈ యొక్క జైల్లో ఏం చేస్తారు, ఖైదీలకి ఎలా అయితే సంఖ్యలు వేస్తారో అలాగే మనకు కూడా సంఖ్యలు వేశారనమాట. కానీ మనకి సంఖ్యలు కనబడట్లేదు. సో ఏంటి మనకు వేసే సంఖ్యలు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క హృదయ గ్రంథి అన్నమాట, మైథున సుఖం అనేటువంటి సంఖ్యలు అన్నమాట. సో ఎంతగా మనం ఈ యొక్క మైథున సుఖాన్ని ఆస్వాదిస్తూ ఉంటామో ఈ యొక్క సంఖ్యలు ఇంకా 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 టైట్ అయిపోతూ ఉంటాయి, ముడులు. సో వాటి నుంచి మనం బయటపడాలన్నమాట. సో ఈ యొక్క హృదయ గ్రంథి అనేటువంటిది ఏమవుతుంది, మైథున సుఖంతో ప్రారంభమవుతుంది.
ఆ తర్వాత ఏమవుతుంది, భార్య, పుత్రులు, పిల్లలు, సమాజము, ధనము, ఆస్తులు, ఇలాగ అన్ని కూడా ఏమైపోతే ఒకదాని తర్వాత ఒకటి చిక్కుముడి కింద ఫామ్ అయిపోయి అవన్నీ కూడాను ఈ యొక్క శరీరం పట్ల మనకి పూర్తిగా ఆకర్షణను కలిగించేస్తాయి అన్నమాట. సో దాన్ని ఏమంటున్నారు ఇక్కడ, హృదయ గ్రంథి, ఈ యొక్క హృదయ గ్రంథి దౌర్బల్యము అని చెప్పేసి మనకి భగవద్గీతలో కూడా స్వామి చెప్పడం జరిగింది అనమాట. సో ఈ యొక్క హృదయ గ్రంథి నుంచి మనం బయటపడాలి అంటే కనుక ఏం చేయాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి. ఎటువంటి ఆయుధం కూడా అవసరం లేదు, కానీ ఆధ్యాత్మిక ఉపదేశమే ఏమవుతుంది, మనకి యొక్క హృదయ గ్రంథి దౌర్బల్యం నుంచి బయటపడడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో కాబట్టి కర్దం ముని చెప్తున్నారు అనమాట, నీ యొక్క పుత్రుడైనటువంటి కపిల మహర్షి వచ్చి నీ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆయన బోధించి నీ యొక్క హృదయ గ్రంథిని ఆయన నాశనం చేస్తారు అని చెప్పి చెప్తున్నారనమాట. మైత్రేయం వాచా దేవహుత్యపి సందేశం గౌరవేణ ప్రజాపతే సమ్యక్ శ్రద్ధయా పురుషం కూటస్థామభజద్గురుం. శ్రీ మైత్రేయుడు పలికెను, దేవహూతి తన భర్త యగు కర్దమ ముని ప్రజాపతులలో నొకడు సందేశమునడ పూర్తి శ్రద్ధ ఆదరణ కలిగి ఉండెను. ఓ మునులారా, ఆ విధముగా ఆమె ఎల్లరి హృదయమునందు ఉన్నట్టి వాడును దేవదేవుడును అగు జగద్గురువును అర్చింప మొదలెడెను. ప్రభు నేను చదవను ప్రభు, కొంచెం లగేజ్ చదువుకోవాలి. మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. సరే ప్రభు. హరే కృష్ణ. జై ప్రభు వాస్యం. ఆజ్ఞాధికానుభూతిని బడిచేటి విధానమిది ప్రమాణికుడు గురువు నుండి మనుషుడు ఉపదేశము నందవలసి ఉండను. కర్దమ ముని దేవహూతికి భర్త అయినను ఆధ్యాత్మిక పూర్ణత్వమును ఏ విధముగా సాధించవలను ఉపదేశించినందున సహజముగానే అతడు ఆమె గురువుగా కూడయ్యను. భర్తే గురువైన సందర్భములు పెక్కు కలవు. శివుడు కూడా తన భార్య పార్వతీదేవి గురువయ్యను. భర్త అయిన వాడు జ్ఞానవంతుడై ఉండి కృష్ణ భక్తి భావనేందు జ్ఞానోపదేశం చేయుటకు భార్యకు గురువు కావాలి. సాధారణంగా స్త్రీ పురుషుని కన్నను అల్పగుణాలై ఉండదు కనుకనే భర్త తెలివైన వాడైనచో భార్య ఆధ్యాత్మిక వికాసమునకు గొప్ప అవకాశం పడేయగలరు. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రమాణాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. మనుజుడు గురువు నుండి అధిక శ్రద్ధతో జ్ఞానమును స్వీకరించి అంతే అధిక శ్రద్ధతో సేవను అందించవలనని ఇచ్చట స్పష్టముగా సమ్యక్ శ్రద్ధ తెలుపబడినది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తమ భగవద్గీతా భాష్యమునందు గురూపదేశమును గూర్చి ప్రత్యేకముగా పలికియుండిరి. గురూపదేశమును శిష్యుడు తన ప్రాణము వలె భావించవలెను. ముక్తుడైనను ముక్తుడు కాకపోయినను అతడు గురూపదేశమును అతి శ్రద్ధతో నిర్వహించవలెను. భగవానుడు ఎల్లరి హృదయమందు విరాజమానుడై ఉన్నాడనియు ఇచ్చట తెలుపబడినది. కనుక అతనిని ఎక్కడో బయట వెతుకటం అవసరము లేదు. అతడు ఇదివరకే చెంత నిలిచి ఉన్నాడు. గురువు గారు ఉపదేశించిన రీతి శ్రద్ధతో మనుజుడు తన ఆరాధనపై మనస్సును నిలిపిన చాలును. అంతట యత్నములన్నీయును సఫలీకృతము కాగలవు. భగవానుడు సామాన్య శిశువు వలె ఉదయించేడనియు ఇచ్చట స్పష్టపడుతున్నది. ఆ దేవదేవుడు యథారూపమును అవతరించును. భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు తన ఆత్మమాయ అంతరింగక శక్తి ద్వారా అవతరించును. కానీ అతడెప్పుడు ప్రకటమగును? ఈ ప్రశ్నకు సమాధానమేమనగా భక్తుడు నుంచెడి అర్చనచే ముదమందినప్పుడు ఆ దేవదేవుడు ఆవిర్భవించును. తన పుత్రునిగా ఆవిర్భవించమని ఒక భక్తురాలు భగవానుని అర్థింపవచ్చును. ఆ దేవదేవుడు అదివరకే హృదయమందు విరాజమానుడై ఉన్నాడు. భగవానుడు ఆమె గర్భము నుండి ఆవిర్భవించినంత మాత్రమున ఆమె అతనికి తల్లి కాబోదు. అతడు ఎల్లప్పుడూ హృదయమందే నిలిచియే ఉండును. కానీ తన భక్తురాలికి ముదమును కలిగించుటకు దేవదేవుడు పుత్రుని రూపమున ఆవిర్భవించును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ చెప్తున్నారనమాట, ఏం చేసిందంట ఈవిడ దేవహూతి, తన భర్త అదే విధంగా ఆవిడకి గురువు గారు లాగా అనమాట. తన భర్తే ఆవిడకి గురువు గారు అనమాట. వేరే గురువు గారి దగ్గర ఎవరి దగ్గరికి కూడా ఆవిడ వెళ్ళలేదు. సో ఆయన ఏదైతే కనుక ఉపదేశం ఇచ్చారో ప్రజాపతుల్లో ఒకడు ఆయన కర్దమ ముని అనమాట.
ఏదైతే గనక ఉపదేశాలు ఇచ్చారో ఆయన శ్రద్ధ ఆదరణ రెండూ కూడా ఉన్నాయన్నమాట ఆవిడ. సో కాబట్టి ఆయన చెప్పిన విధంగా ఏం చేసిందంట, ఆవిడ జగద్గురువు, అందరి హృదయాల్లో ఉన్నటువంటి జగద్గురువుని ఆవిడ అర్చించడం మొదలు పెట్టింది అనమాట. సో ఇక్కడ గురువు గారి యొక్క ప్రాముఖ్యతము, అదేవిధంగా గురు శిష్యుల యొక్క సంబంధం గురించి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. శిష్యుడు ఎలా ఉండాలి అంటే కనుక, గురువు గారి యొక్క ఆజ్ఞ ఎలా ఉండాలి అంటే కనుక ఆ ఆజ్ఞని ఇంకా తన ప్రాణ సమానంగా, ప్రాణంలాగా భావించాలన్నమాట. సో ఆ ఆజ్ఞని ఏ విధంగా చేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నించాలన్నమాట. ప్రయత్నిస్తూ ఉంటే కనుక గురువు గారు ఇచ్చేటువంటి ఆజ్ఞలోనే ఆ యొక్క ఆజ్ఞని ఏ విధంగా నిర్వర్తించాలి అనేటువంటి ఆ పొటెన్సీ అన్నమాట, ఆ శక్తి కూడా అందులోనే పెట్టిస్తారనమాట. శక్తి మనకు కనబడదు, ఆజ్ఞ ఒకటే కనబడుతుంది. ఎప్పుడైతే కనుక మనము ఆ యొక్క ఆజ్ఞని పాటించడం మొదలు పెడుతున్నామో ఆటోమేటిక్ గా మనకి ఆ శక్తి కూడా వస్తుంది అనమాట. సో అదే విధంగా ఈవిడ ఏం చేసింది, దేవహూతి తన భర్తనే గురువుగా స్వీకరించింది. చాలా మంది ఉన్నారనమాట. పార్వతీదేవి కూడా, శివుడు ఆయన కూడా ఆధ్యాత్మిక గురువే అనమాట. సో ఆవిడ కూడా చాలా ఉపదేశాలని ఆయన దగ్గర నుంచి ఆవిడ తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో సో ఇంకా ఏం చెప్తున్నారంటే గనక, భగవంతుడు అవతారం గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట మళ్ళీ. సో ఎందుకు ఆయన వస్తారు, ఎప్పుడు వస్తారు అంటే గనక, భక్తుడు ఎప్పుడైతే గనక చేసినటువంటి ఆ యొక్క అర్చనతోటి సంతోషం వచ్చినప్పుడు ఆయన అవతరిస్తారనమాట. యాక్చువల్ గా ఆయనకి ఎవరు కూడా తల్లి లేరు, తండ్రి లేరు అనమాట. కానీ ఏం చేస్తారు, వాళ్ళ భక్తులకి సంతోషాన్ని కలిగించడం కోసం ఆయన కుమారుడి కింద ఆయన అవతరిస్తారనమాట. సో ఆయన కుమారుడి కింద అవతరించినంత మాత్రాన ఆయన అందరి హృదయాల్లో కూడా పరమాత్మ కింద ఉన్నారు, అది మారిపోతున్నారు, పరమాత్మ కింద ఉండరు అని కాదు. ఆయన పరమాత్మ కింద కూడా ఉంటారు. ఆ యొక్క భక్తులకి వాళ్ళ యొక్క సేవ అందుకోవడానికి ఆయన కుమారుడి కింద కూడా ఉంటారనమాట ఆయన. తస్యాం బహుతిదే కాలే భగవాన్ మధుసూదన కార్దమం వీర్యమాపన్నో జజ్ఞేగ్నిరివ దారుణి. బహు సంవత్సరముల తర్వాత మధుసూదనుడు, మధు దానవ సంహారియగు భగవానుడు కర్దమముని వీర్యమును ఆశ్రయించి యజ్ఞమున దారువు నుండి అగ్ని వెలువడు చందమున దేవహూతి గర్భము నుండి ఆవిర్భవించెను. చంద్రమాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారికి కర్దముని పుత్రునిగా ఉదయించను. భగవానుడు ఎల్లప్పుడూ దేవదేవుని ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. అగ్ని దారువునందు అది వరకే నిలిచి ఉండను, కానీ ఏదేని యత్నము ద్వారా అది జ్వలింపగలదు. అదే విధంగా భగవానుడు సర్వవ్యాపి, సర్వత్రా నిలిచి ఉన్నాడు. అతడు దేని నుండి నేను ఆవిర్భవించగలడు కనుక భక్తుని వీర్యమందు ప్రకటమయ్యాను. సాధారణ జీవుడు వేరొక జీవుని వీర్యమును ఆశ్రయించి జన్మించు రీతిగా భగవానుడు తన భక్తుని వీర్యమును ఆశ్రయించి అతని పుత్రునిగా ఉదయించను. ఆ కార్యం అతని పూర్ణ తంత్రములను ప్రకటించుచున్నది. సామాన్య జీవుని వలె ఏదో ఒక గర్భంన అతడు బలవంతంగా జన్మించవలసిన వచ్చినట దాని భావము కానే కాదు. నరసింహస్వామి హిరణ్యకశిపుని మందరి స్తంభం నుండి ప్రకటమయ్యను. వరహ భగవానుడు బ్రహ్మదేవుని నాసికారంధ్రం నుండి ఆవిర్భవించను. కపిల భగవానుడు కర్దముని వీర్యం నుండి జన్మించను. దీని భావం బ్రహ్మదేవుని నాసికారంధ్రము లేదా హిరణ్యకశిపుని మందిరం నందరి స్తంభము లేదా కర్దముని వీర్యము భగవానుని జన్మ మూలమని కానే కాదు. భగవానుడు ఎల్లప్పుడూ భగవానుడే. భగవాన్ మధుసూదన సమస్త దానవులను మార్చువాడు. అతడు ఎవరో ఒక భక్తుని పుత్రునిగా ఉదయించినను అతడు భగవానుడే. ఇచ్చట కర్దమం అని పదం ప్రధానమైనది. ఏలయన భగవానుడు కర్దముని దేవహూతి దంపతులతో భక్తియుత సేవా సంబంధమును కలిగి ఉన్నాడని అది సూచించును. కానీ భగవానుడు కూడా సామాన్య జీవుల వలె కర్దముని వీర్యం ద్వారా దేవహూతి గర్భంన జన్మించనని మనం తప్పగా అర్థం చేసుకున్న రాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో స్వామి ఎలా జన్మించారంట, ఆయన కపిల మహర్షి కింద ఎలా జన్మించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యొక్క మధుసూదనుడు కర్దమముని వీర్యాన్ని ఆశ్రయించి యజ్ఞం నుండి దారువు అగ్ని వెలువడి చందమున వీర్యం ద్వారా దేవహూతి గర్భం నుంచి ఆయన ఆవిర్భవించారు అన్నమాట. సో ఇక్కడ కొంతమంది అనవచ్చు అనమాట,
సో మనం కూడా ఇలాగే పుడుతున్నాం కదా, తండ్రి యొక్క వీర్యాన్ని ఆశ్రయించి తల్లి గర్భంలో మనం కూడా ప్రవేశిస్తున్నాం కదా. సో అలాగే ఇక్కడ స్వామి కూడా ఏం చేశారు, తన తండ్రి అయినటువంటి కర్దముని యొక్క వీర్యాన్ని ఆశ్రయించి తల్లి గర్భంలో ఆయన కూడా ప్రవేశించారు కదా. సో ఆయన మనం సమానమే కదా, సో ఏంటి తేడా ఏముంది అని చెప్పేసి అనుకోవచ్చు అన్నమాట, కొంతమంది ప్రశ్నించవచ్చు కూడా అన్నమాట. కానీ ఆయనకి మనకి అసలు ఏమాత్రం కూడా కంపారిజన్ లేదనమాట. సో మన తల్లిదండ్రుల్ని మనం చూస్ చేసుకోలేం. నాకు ఇక్కడ కావాలి, నేను అంబానీ ఇంట్లో పుట్టాలి, లేకపోతే కనుక పలానా రాజకీయ నాయకుడి ఇంట్లో పుట్టాలి, సో లేకపోతే కనుక పలానా దేశంలో పుట్టాలి నేను, అవన్నీ కూడా చాయిస్లు లేవు మనకి. మన కర్మలను బట్టి ప్రకృతి అది డిసైడ్ చేసి మనల్ని ఆ గర్భంలో మనల్ని ప్రవేశపెడుతుంది అనమాట, ఓన్లీ కేవలం మన కర్మల ద్వారా. కానీ భగవంతుడైనటువంటి ఆయనకి ఇటువంటివి ఏమి కూడా ఉండవు. ఆయనకి ఎటువంటి బలవంతం కూడా లేదు. ఆయన ఏ విధంగా అయినా చెయ్యొచ్చు, ఆయనకి ఎలా కావాలంటే కనుక అలా చెయ్యొచ్చు. నరసింహస్వామి కింద ఆవిర్భవించినప్పుడు ఆయనకి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారండి? ఎవరూ లేరు. ఆయన స్తంభంలోంచి ఆయన ప్రకటితమయ్యారు. హిరణ్యకశిపుడు ఎప్పుడైతే కనుక ఆ స్తంభాన్ని పగలగొట్టాడో వెంటనే ఆ స్తంభంలోంచి ఆయన ప్రకటితమయ్యారు. తల్లిదండ్రులు ఎవరు లేరు ఆయనకి. సో అంటే ఏమిటి, ఆయన స్తంభంలోంచి ప్రకటితమయ్యారు అంటే కనుక స్తంభం ఆయనకి తల్లి అయినట్ట, తండ్రి అయినట్ట? కాదు ఆయనకి. సో స్తంభంలోంచి ఆయన బయటకు వచ్చారు అంటే కనుక అంతకు ముందు స్తంభంలో ఆయన ఉన్నారా లేరా? ఉన్నారు. ఆయన అంతకు ముందు కూడా స్తంభంలోనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే కనుక ఆయన ప్రకటితం అవ్వాలి అని అనుకుంటారో అప్పుడు ఆయన తనకి నచ్చినట్లుగా ఆయన ప్రకటితం అవుతారు. ఎందుకంటే కనుక ఆయన పరమాత్మ కింద మనందరి హృదయాల్లో కూడా ఉన్నారు. అదే విధంగా ప్రతి అణువులో కూడా ఉన్నారు, ప్రతి కణంలో అణువులో కూడా ఆయన ఉన్నారనమాట. సో ప్రతి చోట కూడా ఆయన ఉన్నారు, ఆయన లేనటువంటి ప్రదేశమే లేదనమాట. కానీ ఆయన ఎలా కావాలనుకుంటే కనుక అలాగా ఆయన బయటికి ఆయన ఎలా ప్రకటితం అవ్వాలంటే కనుక ఆ విధంగా ప్రకటితం అవుతారు. వరాహస్వామి కింద వచ్చేటప్పుడు ఆయన ఎలా వచ్చారు? బ్రహ్మదేవుడి యొక్క నాసిక నుంచి వచ్చారు ఆయన. ఆలయంలో కూడా మనం ఇక 3వ స్కందంలో మనం చూసాం ఇంతకు ముందు వరాహస్వామి ఏ విధంగా వచ్చారు అని చెప్పేసి. సో ఆయన ఏ విధంగా కావాలంటే కనుక ఆ విధంగా ఆయన రావచ్చు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆయన అవతరించినప్పుడు ఆయన ఎలా అవతరించారు? ఆయన వీర్యాన్ని ఆశ్రయించలేదు. అప్పుడు డైరెక్ట్ గా ఆయన వసుదేవుడు హృదయం నుంచి దేవకి దేవు హృదయానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. దేవకి దేవు హృదయం నుంచి ఆయన గర్భంలోంచి ఆయన బయటికి ప్రకటితమయ్యారనమాట. సో కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు స్వామి, ఇక్కడ మామూలుగా మామూలు మా జనులు ఎలా అయితే, మానవులు ఎలా అయితే జన్మ తీసుకుంటారో ఆ విధంగా ఆ రూట్ ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. ఏదో ఒకసారి ఆ రూట్ సెలెక్ట్ చేసుకున్నారు కదా అని చెప్పేసి ఆయన మనం ఈక్వల్ అని కాదు. సో ఆయన ఎలా కావాలనుకుంటే కనుక అలా చేసుకుంటారనమాట. ఇక్కడ ఏం చేశారు, ఆయన కర్దముని యొక్క వీర్యాన్ని ఆశ్రయించి ఆయన దేవహూతి యొక్క గర్భంలో ప్రవేశించి ఆయన దేవహూతి యొక్క గర్భం నుంచి ఆయన బయటికి రావడం జరిగిందనమాట. సో ఏ విధంగా ఆయన బయటకు వచ్చినా, ఎలాగ ప్రకటితమైనా సరే ఎవరు ఆయనకి తల్లిదండ్రులు కాదు, ఆయన జన్మ తీసుకున్నటువంటి వ్యక్తి కాదు, ఆయన మనలాంటి వ్యక్తి కాదు. మనందరం కూడా మాయలో పడి ఉన్నటువంటి వాళ్ళము. ఆయన ఏంటి, మాయాధీశుడు, మొత్తం మాయనంతా కూడా నియంత్రించేటువంటి వాడు. ఆయన చిన్నపిల్లవాడి కింద ఉన్నాడు కదా, ఆయనకేం తెలియదు కదా, పెద్ద అయిన తర్వాతే భగవంతుడు అవుతాడు అంటే కనుక అలా కాదు. ఆయన చిన్నప్పుడు ఉన్నా సరే, ఎందుకంటే కనుక కృష్ణ భగవానుడు ఆయన జస్ట్ రోజులు పిల్లవాడి కింద ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు, పూతన్ని చంపారు, తర్వాత శకటాసురుణ్ణి చంపారు, ఆ తర్వాత అలాగా మొత్తం చాలా మంది రాక్షసులందరినీ చిన్నగా ఉన్నప్పుడే చంపారు. ఆయన ఏమన్నా యోగా చేశారా, ధ్యానం చేశారా, తపస్సు చేశారా? ఏమీ చేయలేదు. ఆయన పుట్టగానే భగవంతుడు, ఆయన ఆవిర్భవించిన వెంటనే భగవంతుడు. సో ఒక్కొక్కసారి ఆయన ఒక్కొక్క రకంగా ఆయన లీలలు ప్రదర్శిస్తారనమాట. సో ఆయన ఎంతవరకు శక్తిని ప్రదర్శించాలి అని అనుకుంటే కనుక అంతవరకు ఆయన శక్తిని ప్రదర్శిస్తారనమాట. సో కాబట్టి ఆయన ఇక్కడ ఈ విధంగా ఆయన ఆవిర్భవించడం జరిగిందనమాట. అవాదయం స్తదా వ్యోమ్ని వాదిత్రాణి ఘనా ఘనా గాయంతి తం స్మ గంధర్వా నృత్యంత్యప్సరము సముధా. ధరిత్రిపై ఆ దేవదేవుని అవతారణ సమయమున వర్షించు మేఘముల రూపమున దేవతలు సంగీత వాద్యములను ఆకాశమున మ్రోగించిరి. గంధర్వులు భగవన్ మహిమలను గానము చేయగా అప్సరసలు ఆనందముతో నాట్యమాడిరి. పేతు సుమనసో దివ్య కైచరైరా పవర్జిత ప్రసేదుశ్చాదిశ సర్వా
అంబాంసి చ మనాంసి చ. భగవానుని ఆవిర్భావ సమయమున గగన విహారులకు దేవతలు పుష్పవృష్టి కురిపించిరి. సమస్త దిక్కులు, సమస్త జలములు, సమస్త మనస్సులు పూర్తిగా సుప్రసన్నములైనవి. ప్రసాద్ మాతాజీ చదవండి. కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఎటువంటి అవరోధము లేకుండా ప్రయాణించగల జీవులు అంతరిక్ష మంద ఉన్నట్లుగా ఇచ్చట తెలియవచ్చుచున్నది. మనము కూడా అంతరిక్షమున ప్రయాణించగలుగును. ఎక్కువ అవరోధములు ఇబ్బంది పరచుచుండును, కానీ ఆ జీవులు ఆ రీతి ఇబ్బందిని గురికారు. సిద్ధలోకవాసులు ఒక లోకము నుండి వేరొక లోకమును ఎటువంటి అవరోధము లేకుండా అంతరిక్షమును ప్రయాణించగలవారని శ్రీమద్ భాగవతము పుటల నుండి మనము తెలుసుకొనుచున్నాము. కర్దముని సూతుడగు కపిల భగవానుడు ఆవిర్భవించినప్పుడు వారు దరిద్రపై పుష్పవృష్టి కురిపించిరి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఎప్పుడైతే కనుక కపిల భగవానుడు ఆయన అవతరించారో ఏం చేశారంట, దేవతలు మేఘాలు సమయన వర్షించు మేఘముల రూపమున దేవతలు సంగీత వాద్యములను ఆకాశమున మ్రోగించిరి. సో గంధర్వులందరూ కూడా ఏంటి, గంధర్వులకు ఒక టాలెంట్ ఉంటుంది, ఏంటి, వాళ్ళు చక్కగా పాడగలరు అనమాట, చాలా బాగా పాడగలరు. అదేవిధంగా అప్సరసలు చాలా బాగా నాట్యం చేయగలరు అనమాట. సో ఎప్పుడైతే కనుక స్వామి అవతరణ జరిగిందో అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి యొక్క గంధర్వులంతా కూడా భగవత్ మహిమలను గానం చేస్తే కనుక అప్సరసలు ఆనందంతో నాట్యం చేస్తే దేవతలందరూ కూడా ఏం చేశారంట, పుష్పవృష్టిని కురిపించారంట. సో ఎప్పుడైతే గనక స్వామి అవతరిస్తారో ఏమవుతుంది, నక్షత్రాలన్నీ కూడాను సరైనటువంటి కాంబినేషన్ లో అవి ఫిక్స్ అయిపోతాయి అన్నమాట ఆటోమేటిక్ గా. అప్పుడు ఏమవుతుంది, మొత్తం అన్ని దిక్కుల్లో జలాల్లో అందరి మనస్సులు కూడా చాలా చాలా సంతోషంగా ఉంటాయి అన్నమాట. సో మనకి చాలా సార్లు వస్తుంది అనమాట ఇక గంధర్వులు, అదే విధంగా సిద్ధులు అని చెప్పేసి. సో మనకు కావాలంటే కనుక ఆకాశంలో ప్రయాణించాలంటే కనుక మనకి ఏరోప్లేను, హెలికాప్టర్ ఇవన్నీ కూడా కావాలి. అవి లేకుండా మనం ప్రయాణించలేము అనమాట. కానీ ఇక గంధర్వులు అదే విధంగా సిద్ధులు అయితే కనుక ఒక చోట నుంచి ఇంకో చోటకి వాళ్ళు ఆటోమేటిక్ గా చాలా తేలిగ్గా అనమాట, ఎటువంటి విమానాలు కానీ మెకానికల్ ఎక్విప్మెంట్ కానీ ఏమీ లేకుండా వాళ్ళు చక్కగా వాళ్ళు ప్రయాణించగలరు అనమాట. తత్కర్దమాశ్రమ పదం సరస్వత్యా పరిస్థితం స్వయంభూ సాకం వృషి బిర్మరీచ్యాది బిరభ్యతయాత్. తొలి జీవుడగు బ్రహ్మదేవుడు మరీచాది ఋషులను గూడి సరస్వతీ నదిచే పరివేష్టితమైన కర్దమముని ఆశ్రమ ప్రాంతమున చేరెను. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. భాష్యం. ఎటువంటి లౌకిక తల్లిదండ్రుల నుండి జన్మించని కారణమున బ్రహ్మదేవుడు స్వయంభూ అని పిలువబడినాడు. అతడు ప్రప్రథమ జీవి. గర్భోదక సాయి విష్ణు నాభి కమలము నుండి అతడు జన్మించను. ఆ కారణముననే అతడు స్వయంభువు అని పిలువబడినాడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదం. హరే కృష్ణ మాతాజీ. భగవంతం పరం బ్రహ్మ సత్వేనాంశేన శత్రుహాన్ తత్వ సంఖ్యాన విజ్ఞప్త్యై జాతం విద్వానజస్వరాట్. మైత్రేయుడు కొనసాగించెను, ఓ శత్రునాశక, సాంఖ్య యోగమనడి జ్ఞానపు సంపూర్ణ స్థితిని వివరించుటకై దేవదేవుని విశుద్ధ సత్వాంశము దేవహూతి గర్భమున ఆవిర్భవించనని అజుడును స్వరాట్టును అగు బ్రహ్మదేవుడు తెలుసుకొనెను. చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. సునీత మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యము ప్రభుపాదుల వారికి జై. వేదాంత సూత్రములను శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా రచించిననియు మరియు వేదాంత సూత్రములను పూర్ణముగా నెరిగినవాడు అతడే అనియు భగవద్గీత యందలి 15వ అధ్యాయంలో తెలుపబడినది. అదే విధముగా కపిలుని అవతారము అతని చేతనే సాంఖ్యతత్వము రచింపబడినది. ఇంకొక నకిలీ కపిలుడు కూడా సాంఖ్యతత్వమును ప్రతిపాదించినను కపిలావతారము అతనికి భిన్నమై ఉన్నది. కర్దముని సుతుడైన కపిల భగవానుడు తన సాంఖ్యతత్వమునందు
భౌతిక జగత్తునే కాక ఆధ్యాత్మిక జగత్తును సైతము విపులముగా వర్ణించును. జ్ఞాన సౌపార్జన యందు దాదాపుగా స్వతంత్రుడైనందున స్వరాట్ బ్రహ్మదేవుడు ఈ విషయము తెలుసుకొనగలిగిన. విద్యగా అభ్యసించుటకు పాఠశాలలకో లేదా కళాశాలకో పోనవసరం లేకుండా అంతరము నుండి సమస్తమును నేర్పి ఉన్నందున అతడు స్వరాట్ అని పిలువబడెను. బ్రహ్మదేవుడు ఈ విశ్వపు తొలి జీవుడైన కారణమున అతనికి వేరొక గురువు లేడు. ప్రతి జీవి హృదయమందు ఆసీనుడై ఉన్న భగవానుడే స్వయముగా అతనికి గురువు. ఆ రీతి దేవదేవుని ద్వారా హృదయం నుండియే ప్రత్యక్షముగా జ్ఞానమును బడిసి ఉన్నందున అతడు కొన్ని మార్లు స్వరాట్ అజుడు అనియు పిలువబడును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సత్వే వాంసేన అనేది మరి ఒక ముఖ్యాంశమును పేర్కొనబడింది. దేవదేవుడు అవతరించినప్పుడు తన వైకుంఠ లోక సంపత్తిని అంతటినీ వెంటగుని తెచ్చును. అనగా భగవానుడి నామము, రూపము, గుణము, సంపత్తి, పరివారము మొదలవన్నీ ఆధ్యాత్మిక లోకములకు చెందినట్టివి. నిజమైన సత్వగుణము ఆధ్యాత్మిక లోకమునందే కలదు. భౌతిక జగమునందరి సత్వగుణమును విశుద్ధమైనది కాదు. అది రజోగుణ స్తమో గుణములతో కలుషితమై ఉండును. ఆధ్యాత్మిక లోకమునందరి సత్వగుణము విశుద్ధమై ఉండేది శుద్ధ సత్వగుణముగా పిలువబడును. శుద్ధ సత్వమునకు మరి ఒక నామము వసుదేవుడు. భగవానుడు వసుదేవుడి నుండి జన్మించుట అందులకు కారణము. దాని వేరొక భావం ఏమనగా మనుషుడు కేవలము సత్వగుణమునందే నెలకొనప్పుడు దేవదేవుని నామము, రూపము, గుణము, సంపత్తి, పరివారముల గురించి తెలుసుకొనగలడు. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు తన అంశతో కపిలదేవునిగా ఆవిర్భవించినది కూడా అంశేన అను పదమును సూచించుతున్నది. భగవానుడు అంశగా కాని లేదా కళగా కాని విస్తరించును. అంశ అనగా ప్రత్యక్ష విస్తారము, కళ అనగా విస్తారం యొక్క విస్తారము. ఒక జ్యోతి నుండి మరొక జ్యోతులను వెలిగించినప్పుడు వాని నడుమ భేదము లేనట్టుగా విస్తారము యొక్క విస్తారము ప్రత్యక్షముగా దేవదేవుని అనేది అంశముల నడుమ భేదము ఉండదు. అయినను ఏ జ్యోతి ద్వారా ఇతర జ్యోతులన్నీ వెలిగించబడినవో అది మాత్రము మూలమైనది, అది చెప్పబడును. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు పరబ్రహ్మ, సర్వకారణ కారణము అని పిలువబడినాడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ మాతజీ. సో ఏం చేశారు, బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చారనమాట. సో దేవతలందరూ కూడాను పుష్పవృష్టి కురిపించిన తర్వాత సో భగవంతుడు ఆవిర్భవిస్తున్నారని చెప్పి దేవతలకు తెలిస్తే మరి దేవతలందరికీ కూడా హెడ్ అయినటువంటి బ్రహ్మదేవుడికి కూడా తెలుస్తుంది కదా. అదే విధంగా గొప్ప మరీచి ఈ యొక్క ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది దేవదేవుడు ఆవిర్భవించారు దేవహూతి యొక్క గర్భంలో అని చెప్పేసి. సో ఏం చేశారు, వీళ్ళందరూ కూడాను కర్దమ్ముని యొక్క ఆశ్రమం ఎక్కడుంది, సరస్వతి నదీ తీరంలో ఉందన్నమాట. యాక్చువల్గా ఇక సరస్వతి నదీ అనేటువంటిది ఇప్పుడు మనకి లుప్తం అయిపోయింది అనమాట. సో ఎక్కడి నుంచి సరస్వతి నదీ తీరం వచ్చేది అంటే గనక బదరికాశ్రమం నుంచి స్టార్ట్ అయ్యేది అనమాట ఇది వరకు. సో ఇప్పుడు కూడా మనం బదరికాశ్రమం వెళ్తే కనుక అక్కడ కొంచెం మేర మాత్రం మనకి సరస్వతి నది కనబడుతుంది అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఆవిడ భూమిలోకి వెళ్ళిపోతుంది అనమాట సరస్వతి నది. సో సరస్వతి నది వెళ్ళిపోతుంది అనమాట. యాక్చువల్గా అయితే కనుక ఇది వరకు సరస్వతి నది ఎక్కడి నుంచి ఫ్లో అయ్యేది అంటే కనుక ఇంచుమించు బదరికాశ్రమం అంటే హిమాలయాస్ నుంచి మొదలయ్యి గుజరాత్ వరకు కూడా వచ్చి గుజరాత్ దగ్గర సముద్రంలో కలిసేది అనమాట సరస్వతి నది అని, గుజరాత్ లో కలిసేది. ఇప్పటికే ఇక సిద్ధాశ్రమము ఇవన్నీ కూడా గుజరాత్ లో ఉంటాయి అన్నమాట. ఈ యొక్క ఎక్కడైతే కనుక కర్దమ్ముని, దేవహూతి వీళ్ళందరి యొక్క ఆశ్రమం ఎక్కడ ఉంది, సరస్వతి నదీ తీరం అక్కడ ఉండేది. ఇప్పుడు సరస్వతి నదీ తీరం లేదు కానీ సిద్ధాశ్రమం అనేటువంటి ప్రదేశం అనమాట ఇప్పటికీ కూడా గుజరాత్ లో ఉందన్నమాట. సో ఆ యొక్క ప్రదేశానికి ఈ యొక్క అందరూ కూడా మరి సరస్వతి నదీ తీరంలో ఉన్నటువంటి కర్దమ్ముని ఆశ్రమ ప్రాంతానికి అందరూ కూడా వచ్చారనమాట. సో ఇక్కడ బ్రహ్మదేవుని ఏమంటున్నారు, స్వయంభూ అని చెప్పి పిలుస్తున్నారు. ఎందుకంటే కనుక ఆయనకి భౌతిక పరమైనటువంటి తల్లిదండ్రులు ఎవరు కూడా లేరు. డైరెక్ట్ గా ఆయన గర్భోదక సాయి విష్ణువు నుంచి ఆయన జన్మ తీసుకున్నారు కాబట్టి ఆయన స్వయంభూ అంటున్నారు అనమాట. సో ఇక్కడ మనకి రెండు రకాలైనటువంటి కపిలులు ఉన్నారనమాట మనకి చరిత్రలో. ఒక కపిలుడు ఎవరు అంటే కనుక దేవహూతి కపిల, ఇంకొక కపిల అనేటువంటి ఒక ఇంపోస్టర్ ఉన్నాడు అనమాట ఆయన.
సో ఆయన ఏం చేశాడు అంటే గనక ఇక దేవహూతి కపిల ఏం చేశారు, మనం సాంఖ్య శాస్త్రం గురించి నేర్చుకోబోతున్నాం. మనం 24 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా సార్లు మనం భగవద్గీతలో చెప్పుకున్నాం మనం. సో భౌతిక పరమైనటువంటి ఎలిమెంట్స్ 24 ఏవైతే ఉన్నాయి అవి కాకుండా ఆత్మ, ఆ తర్వాత మళ్ళీ పరమాత్మ గురించి కూడా మనకి దేవహూతి కపిల ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకంతా కూడా అది వస్తుంది మనకి త్వరలో. ఆ యొక్క బోధన, కపిలుడు బోధనలు అనేటువంటి, కపిల మహర్షి బోధనలు అనేటువంటి అధ్యాయంలో వస్తుంది. ఈ యొక్క ఇంకొక కపిల ఉన్నారనమాట. సో ఆయన ఏంటంటే కనుక ఎథియిస్టిక్ కపిల అన్నమాట. అంటే భగవంతుడే లేడు అంటాడు. ఆయన ఎంతవరకు చెప్తాడు, 24 ఎలిమెంట్స్ వరకు మాత్రమే మాట్లాడతాడు, భగవంతుడి గురించి మాట్లాడతాడు అనమాట ఆయన. సో కాబట్టి కపిల అంటే కనుక ఇద్దరు కపిల ఉన్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ యొక్క దేవహూతి కపిల ఏం చేశారు, భగవంతుడి గురించి చెప్పడమే కాకుండా భగవద్ధామం గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది అనమాట. వైకుంఠ లోకాల గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక బ్రహ్మదేవుడి గురించి చెప్తున్నారు. బ్రహ్మదేవుడికి ఆయనే మొదటి జీవి కాబట్టి ఆయనకి వేరొక గురువు లేరు. సో కాబట్టి ఆయనకి గురువు ఎవరు, గర్భోదక సాయి విష్ణువే ఆయనకి గురువు. సో ఆయనకి జ్ఞానం ఎలా వచ్చింది, గర్భోదక సాయి విష్ణువు ద్వారా తేనే బ్రహ్మ హృదయాది కవయే. ఆయన యొక్క హృదయంలోకి మొత్తం వేద జ్ఞానం అంతా కూడా గర్భోదక సాయి విష్ణు యొక్క మెర్సీ ద్వారా ఆ జ్ఞానం అంతా కూడా ఆయనకు వచ్చేసింది. ఆయన ఏమి మనలాగా స్కూల్ కి గురువు గారి దగ్గరికి ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు. డైరెక్ట్ గా ఆయన గర్భోదక సాయి విష్ణువు నుంచి తపస్సు చేసిన తర్వాత ఆయన దగ్గర నుంచి పొందారనమాట. సో ఎప్పుడైతే గనక స్వామి అవతరిస్తారో, ఆయన ఏ విధంగా అవతరిస్తారు అంటే గనక ఆయన శుద్ధ సత్వంలో అవతరిస్తారనమాట. స్వామి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎలా అయితే గనక మనం వెళ్తున్నాం అనుకోండి, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటే గనక ఆయన వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు ఇంచుమించు ఆయన ఆఫీస్ అంతా కూడా ఆయనతో పాటే వెళ్ళిపోతుంది. సో చూస్తాం మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఏంటంటే గనక ఆయనకి బాడీ గార్డులు ఉంటారు. వెళ్ళేటప్పుడు ఒక బాడీ గార్డ్ దగ్గర చూస్తే గనక మీకు తెలుస్తుంది, ఒక చిన్న సూట్ కేసు లాంటిది ఏదో పట్టుకుని వెళ్తూ ఉంటారు. అబ్జర్వ్ చేశారా మీరు ఎవరైనా? ఆ బ్లాక్ కమాండర్స్ ఉంటారు, అందరూ సూట్లు వేసుకుంటారు, వాళ్ళు ఒక చిన్న సూట్ కేసు ఒకటి పెట్టుకుని తిరుగుతూ ఉంటారు అనమాట. సో చిన్న సూట్ కేసు ఎంత పెద్దది ఉండదు, ల్యాప్టాప్ కన్నా చిన్నది ఉంటుంది అది. ట్యాబ్ అంత ఉంటది. ట్యాబ్ అంత ఉంటది, కానీ ప్రతిసారి అది ఎవరో ఒకళ్ళు పట్టుకునే ఉంటారు, దాన్ని తీసుకుని వస్తారనమాట. అదేంటి ప్రభుజీ? సో అది అంటే వాళ్ళకి కంట్రోల్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట. న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ పవర్స్ ఏవైతే ఉంటాయో ప్రైమ్ మినిస్టర్ దగ్గర కంట్రోల్స్ ఉంటాయి. ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర కూడా అలాంటివే సూట్ కేసులు ఉంటాయి అనమాట. వాళ్ళు అది ఓపెన్ చేసి కావాలంటే గనక వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో అలా అని చెప్పి చెప్తారు. మనకేంటో ఆ బ్యాగ్ మనం చూడలేదు కాబట్టి మనకి తెలియదు కరెక్ట్ గాను, బట్ అలా అని చెప్పి చెప్తారనమాట. సో వీళ్ళు వచ్చినప్పుడే ఇంత అలాగా వెనకాల కార్లు ఇవన్నీ కూడా, ఇంకా అమెరికన్ ప్రెసిడెంట్ అయితే కనుక వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కార్లు కూడా వాళ్ళే తెచ్చుకుంటారు. వేరే ఇక్కడ ఇండియాలో ఉన్న కార్లు అవన్నీ ఎక్కరు. వాళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్ వాళ్ళ ఏరోప్లేన్ సెపరేట్ గా ఉంటుంది, వాళ్ళ కార్లు కూడా వాళ్ళే తెచ్చుకుంటారు. వాళ్ళు వచ్చే ముందు ఆయనకి అరేంజ్మెంట్స్ అన్ని చూడడానికి ఒక 100 మంది వస్తారు, అక్కడ స్టే చేస్తారు, అక్కడ సెక్యూరిటీ అవన్నీ చెక్ చేయడానికి. సో మళ్ళీ ఆయన ప్రోగ్రామ్ అయ్యేదాకా వాళ్ళందరూ కూడా ఉంటారు. మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఇక్కడ విషయాలన్నీ కూడా చక్కబెట్టి మళ్ళీ వాళ్ళు వెళ్తారన్నమాట. సో ఒక ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ఒక యుఎస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఇంత హడావడి జరుగుతూ ఉన్నప్పుడు మరి శ్రీకృష్ణ భగవానుడు వచ్చినప్పుడు ఎంత హడావడి జరగాలి. సో అదే విధంగా ఆయన యొక్క అంశావతారాలు, కళావతారాలు వచ్చినప్పుడు మొత్తం అందరూ కూడా వస్తారనమాట. సో అలాగే వైకుంఠం నుంచి ఏమవుతాయి, ఆయన యొక్క నామము, రూపము, గుణము, సంపత్తి, పరివారము అందరూ కూడా వస్తారనమాట ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి. సో ఇవన్నీ కూడా ఎలా అర్థమవుతాయి మనకి అంటే కనుక యొక్క సత్వగుణం అన్నమాట. సత్వగుణంలో ఉండేటువంటి విశుద్ధ సత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇవి అర్థమవుతాయి అన్నమాట. సో మనకి భౌతిక ప్రపంచంలో అయితే కనుక ఇక సత్వగుణం ఎప్పుడు కూడాను రజోగుణం తమో గుణంతో కలుషితం అయిపోయి ఉంటుంది అనమాట. ఇక సత్వగుణాన్ని ఏమంటారు అంటే కనుక వసుదేవ స్టేజ్ అంటారు అనమాట, శుద్ధ సత్వాన్ని. ఆ యొక్క శుద్ధ సత్వం నుండే స్వామి అవతరిస్తారనమాట. అందుకే వసుదేవుడి నుంచి శ్రీకృష్ణ భగవానుడు కూడా అవతరించడం జరిగింది అనమాట. సో 2 రకాలైనటువంటి అవతారాలు అనమాట, హంసావతారము, కళావతారము. శ్రీకృష్ణ భగవాన్ నుంచి డైరెక్ట్ గా వచ్చినటువంటివి ఏమిటి, అవి హంసావతారాలు. మళ్ళీ ఆయన అంశ నుంచి వచ్చినటువంటివి అవి కళావతారాలు. సో రెండిటికి కూడా ఏమీ తేడా లేదు. దానికి మనకి దీంట్లో బ్రహ్మ సంహితలో కూడా చెప్తారనమాట. సో ఒక దీపం నుంచి ఇంకొక దీపం వెలిగించిన తర్వాత అన్ని క్యాండిల్స్ కూడా ఒకేలాగా ఉంటాయి, కానీ ఏంటంటే ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే కనుక ఏ క్యాండిల్ నుంచి ఏ క్యాండిల్ వెలిగించామనేది మాత్రమే తేడా ఉంటుంది. సో మొట్టమొదటి క్యాండిల్ ఎవరు అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు.
సో ఆయనే సర్వకారణ కారణము అని చెప్పి చెప్తున్నారు అనమాట. సభాజయన్ విశుద్ధేన చేతసా తచ్చికీర్షితం ప్రహృష్యమాణైరసుభి కర్దమం ఛేదమభ్యదాత్. ముదముందిన ఇంద్రియములతోనూ విశుద్ధ హృదయముతోనూ భగవానుని అవతారముగా అతనికి ఉపదేశింపబడిన కర్మలను అర్చించిన పిదప బ్రహ్మదేవుడు దేవహూతి కర్దములతో ఇట్లు పలికెను. గీతా మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్స్. హరే కృష్ణ. భాష్యం. భగవద్గీత అందలి 4వ అధ్యాయంన వివరింపబడినట్లు శ్రీకృష్ణ భగవానుని దివ్య కర్మలను, ఆవిర్భావమును, అంతరార్థనమును అవగతము చేసుకొనగలిగిన వానిని ముక్తునిగా పరిగణింపవలెను. కనుక బ్రహ్మదేవుడు ముక్త పురుషుడే. ఈ భౌతిక జగత్తు భారమును మోయిచున్నప్పటికీ అతడు సాధారణ జీవుని వంటి వాడు కాదు. సామాన్య జీవులకు గల లోపముల్లో పెక్కింటి నుండి ముక్తుడై ఉన్నందున దేవదేవుని ఆవిర్భావమును గూర్చిన జ్ఞానమును అతడు కలిగి ఉండెను. కనుకనే అతడు కపిల భగవానుని కర్మలను అర్చించెను. పిదప హర్షిత హృదయముతో కర్దమమునిని సైతము స్తుతించెను. ఏలనగా దేవదేవుడే కపిలుని రూపమున అతనికి పుత్రునిగా ఉదయించెను. భగవానునికే తండ్రి కాగలిగిన వాడు నిక్కముగా గొప్ప భక్తుడే. ఈ విషయమున ఒకనొక బ్రాహ్మణుడు పలికిన ఒక సూత్రమునందు ఈ రీతిగా కలదు. వేదములనేమో పురాణములనేమో తానెరుగ గనినియు ఇతరులు ఆ వేదములందు లేదా పురాణములందు అనురక్తులై ఉన్నను తాను మాత్రం కృష్ణునికి తండ్రిగానైనా నందమహారాజు పైననే అనురక్తిని కలిగి ఉంటినని అతడు పలికెను. పూర్ణ పురుషోత్తముడైన భగవానుడే బాలునిగా అతని గృహ ప్రాంగణమున దోగాడి ఉన్నందున నందమహారాజును ఆ బ్రాహ్మణుడు అర్చింపగోరెను. భక్తులకు గల కొన్ని సుందరమైన భావములివి. ఎవరైనా విశుద్ధ భక్తుడు ప్రామాణికుడైన వాడు భగవానున్నే పుత్రునిగా బడసినచో ఎంతగానో శ్లాఘించవలసి ఉండును కదా. కనుకనే బ్రహ్మదేవుడు కపిల భగవానునే కాక అతని తండ్రి యగు కర్దమునిని కూడా స్తుతించను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో మనకి భగవద్గీతలో వచ్చింది 4వ అధ్యాయంలో జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎవరైతే కనుక స్వామికి అవతారాల గురించి అంతా కూడా చెప్పిన తర్వాత ఎవరైతే కనుక స్వామి యొక్క జన్మ కర్మ ఏవైతే ఉన్నాయో దివ్యమైనటువంటివి వాటి గురించి ఎవరైతే కనుక ఆ సీక్రెట్స్ ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ కూడా జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఆ విధంగా చూస్తే కనుక బ్రహ్మదేవుడు కూడా ఆయన కూడా ముక్త పురుషుడే అనమాట. సో మనలాగే ఆయన చాలా కష్టాలు పడుతున్నాడు, సృష్టి చేస్తున్నాడు, సమస్యలన్నీ కూడా తీరుస్తున్నాడు. అయినా సరే ఏంటంటే కనుక భగవంతుడి యొక్క ఆవిర్భావం గురించి ఆయనకి పూర్తిగా జ్ఞానం ఉంది కాబట్టి ఆయన కూడా ముక్త పురుషుడే అన్నమాట. సో సో ఈ భగవంతుడి యొక్క జ్ఞానం గురించి తెలిసినటువంటి వాళ్ళే ముక్త పురుషులు అయితే కనుక భగవంతుడికి తల్లిదండ్రులు అయ్యేటువంటి వాళ్ళు ఇంకా ఖచ్చితంగా ముక్త పురుషులు అయి ఉంటారన్నమాట. సో ఎంతో గొప్ప భక్తులు అయితేనే కానీ స్వామి వాళ్ళకి అదృష్టాన్ని ఇవ్వరు అనమాట. తల్లిదండ్రుల ఉండేటువంటి స్థాయిలో ఉండేటువంటి అదృష్టాన్ని ఇవ్వరు అనమాట. సో ఒక బ్రాహ్మణుడు అయితే కనుక ఆయన కూడా భక్తులకు కూడా ఏంటంటే కనుక రకరకాల మెల్లోస్ ఉంటాయి అన్నమాట. రకరకాలుగా వాళ్ళు స్వామిని అర్చించాలి, రకరకాలుగా స్వామిని పూజించాలి, రకరకాల పద్ధతుల్లో వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అనుకుంటారనమాట. ఎందుకంటే కనుక స్వామికి వెరైటీ ఉంటుందన్నమాట. మొత్తం ఆయన యొక్క నిరాకారవాదులు చెప్పినట్లు ఒకే విధంగా ఉండరు, మోనోటోనస్ గా ఉండరు అనమాట. సో అలాగే ఆయన ఎలా అయితే కనుక రకరకాల భావాలు ఉంటాయో ఆయనకు కూడాను ఆయన యొక్క భక్తులకి కూడా చాలా చాలా రకరకాల భావాలు ఉంటాయి. ఆ భావాలతోటి ఆయన పూజించినప్పుడు ఆయన ఆ విధంగా అందరినీ కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తారనమాట. సో కొంతమంది భక్తులకి ఎలా ఉంటుంది, నాకు వేదాల పట్ల ఇంట్రెస్ట్ లేదు, సో అదే విధంగా ఏవైతే కనుక పురాణాలు ఉన్నాయో వాటి మీద కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ నా ఇంట్రెస్ట్ ఏంటంటే కనుక శ్రీకృష్ణ భగవానుడి తండ్రి అయినటువంటి నందమహారాజ్ అంటేనే నాకు ఇంట్రెస్ట్, ఆయనే నాకు పూజనీయుడు, ఆయన పట్లే నేను ఆసక్తి కలిగి ఉన్నాను నేను.
సో ఎందుకంటే గనక నందమహారాజ్ ఇంట్లో ఏం చేశారు, శ్రీకృష్ణ భగవానుడు చిన్న పిల్లవాడి కింద ఉండి ఆయన లీలలు చేశారు. సో ఆయన ఏం చేశారు, గోవర్ధన పర్వతాన్ని కూడా చిటికిన వేల మీద లేపగలిగేవారు ఆయన. అంత శక్తిని ఆయన ప్రదర్శించారు. కానీ నందమహారాజు బయటికి వెళ్తున్నప్పుడు ఏం చేశారు, స్వామి ఆయన యొక్క చెప్పుల్ని తన తల మీద పెట్టుకుని ఒక మూల ఉన్నటువంటి చెప్పులు నందమహారాజా గుమ్మం దగ్గర ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకుని రావడానికి ఏదో మొయ్యలేనట్లు, చాలా పెద్ద బరువు ఉన్నట్లు ఆ చెప్పుల్ని చాలా కష్టపడి వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చినట్లు ఆయన ఆ విధంగా ఆయన ప్రవర్తించారనమాట. సో నందమహారాజు ఎంత కష్టపడి తీసుకొస్తున్నాను ఆయన రా అని చెప్పి దగ్గర తీసుకుని ఆ చెప్పులు తీసుకుని ఆయనకి వెంటనే మళ్ళీ ఆయన్ని ముద్దు చేయడం అవన్నీ కూడా చేశారనమాట. సో ఆ విధంగా ఆయన భక్తుడికి ఆ విధంగా చేశారు. అలాంటి నందమహారాజు ఇంకా ఎంత గొప్ప ఆయన. సో కాబట్టి ఆయన పట్ల నేను ఆసక్తిని కలిగి ఉంటాను. సో అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆ భక్తుడికి ఏంటంటే కనుక వాత్సల్య భావం ఉందన్నమాట. వాత్సల్య భావంతో స్వామిని సేవించాలి అని అనుకుంటున్నాడు అనమాట ఆ యొక్క భక్తుడు అనమాట. సో ఒక్కొక్కళ్ళకే అలాగా ఉంటుంది. కొంతమందికి వాత్సల్య రసం, మాధుర్య రసం, సాఖ్య రసం, దాస్య రసం, ఇవన్నీ కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఇవే కాకుండా మనకి ఏంటంటే కనుక కాంబినేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ అందులో కూడా వీరము అవన్నీ కూడా చాలా రసాలు ఉంటాయి. అవన్నీ కూడా రసాభాస అని ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా స్వామి. ఎందుకంటే కనుక ఆయన అన్ని రసాలు కూడా ఆయనలో ఉన్నాయి అన్నమాట. సో కొంతమంది భక్తులు ఆయన యొక్క తండ్రిని పూజించాలి, తండ్రి ఎంత గొప్పవాడో అని చెప్పేసి వాళ్ళని పొగుడుతూ ఉంటారన్నమాట. అలాగే బ్రహ్మదేవుడు కూడా, ఎవరండి ఈ యొక్క దేవహూతి కర్దమ వీళ్ళిద్దరికీ వివాహాన్ని చేపించింది ఎవరండి? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడే వివాహం చేపించారు. సో ఎందుకు మళ్ళీ సో మళ్ళీ బ్రహ్మదేవుడే మళ్ళీ వచ్చారనమాట. స్వామి ఎప్పుడైతే కనుక కర్దమ దేవహూతి వీళ్ళిద్దరికి కూడా కపిల మహర్షి అవతరించినప్పుడు మళ్ళీ ఆయనే వచ్చారు. సో వచ్చి ఆయన ఏం చేస్తారు, ఇప్పుడు ఆయన వచ్చి మళ్ళీ ఈ యొక్క కర్దమ మునిని ఆయన చాలా పొగుడుతారనమాట. సో ఏ విధంగా ఆయన్ని శ్లాఘించారు అనేటువంటి విషయం ఇప్పుడు చూద్దాం. బ్రహ్మోవాచ త్వయా మే పచితి తాత కల్పితా నిర్వ్యలీకిత యన్మే సంజాగృహే వాక్యం భవాన్ మానదమానయన్. బ్రహ్మదేవుడు ఇట్లా పలికెను, ప్రియమైన పుత్ర కర్దమ, నా ఉపదేశముల ఎడ తగిన గౌరవమును చూపుచు నిష్కపటముతో వాటిని పూర్తిగా అంగీకరించి నీవు నన్ను తగిన రీతిగా అర్చించితివి. నా నుండి గ్రహించిన ఉపదేశములనన్నింటినీ నెరవేర్చి తద్వారా నన్ను గౌరవించితివి. స్వప్న మాతాజీ చదవండి, తర్వాత మీరు చదవండి మాతాజీ, తర్వాత శ్లోకం మీరు చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భాష్యము శ్రీల ప్రభుపాదకి ఇచ్చారు. విశ్వమునందలి తొలి జీవునిగా బ్రహ్మదేవుడు ఎల్లరకు గురువై ఉన్నాడు. జీవులందరకు అతడు జనకుడు, సృష్టికర్త కూడా అయి ఉన్నాడు. ఇక కర్దముని ప్రజాపతులలో నొకడు మరియు బ్రహ్మదేవునికి తనయుడు. దుర్వాదేశమును సంపూర్తిగాను ఎటువంటి మోసము లేకుండాను నిర్వహించినందున అతనిని బ్రహ్మదేవుడు శ్లాఘించుచున్నాడు. భౌతిక జగములందలి బద్ధజీవునికి మోసగించుట అనేది అయోగ్యత కలదు. అతనికి గల 4 అయోగ్యతలు ఈ విధముగానున్నవి: తప్పకుండా పొరపాటు కలుగుట, తప్పకుండా మోహగ్రస్తుడగుట, ఇతరులను వంచే స్వభావము, ఇంద్రియముల అపూర్ణత్వము, కానీ ఎవరేని గురువు గారి ఆజ్ఞను పరంపరా విధానము ద్వారా శిరస వహించినచో ఈ 4 లోపముల నుండి బయటపడగలరు. కనుకనే ప్రామాణిక గురువు నుండి గ్రహించిన జ్ఞానము మోసమైనది కాదు. బద్ధజీవునిచే కల్పింపబడిన ఇతరమగు ఏ జ్ఞానమైనను కేవలము మోసమే. తన నుండి గ్రహించిన ఉపదేశములను కర్దముని చక్కగా నిర్వహింపచేసి తద్వారా గురువును గౌరవించనని బ్రహ్మదేవుడు ఎరుగగలుగును. గురువును గౌరవించుట అనగా గురు ఉపదేశమును తూచా తప్పక నిర్వహించుటయే. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో బ్రహ్మదేవుడు తన కుమారుడైనటువంటి కర్దమ ముని పట్ల చాలా చాలా సంతోషంగా ఉన్నారనమాట. సో ఆ యొక్క సంతోషాన్ని కూడా ఆయన వ్యక్తపరిచారనమాట. సో నేను ఏదైతే కనుక ఉపదేశాన్ని ఇచ్చానో వాటి మీద గౌరవం చూపుతూ ఎటువంటి కపటము లేకుండా అంగీకరించి నువ్వేం చేసావు, నన్ను అర్చించావు. సో కాబట్టి నేను ఉపదేశాన్ని అన్నిటినీ కూడా నువ్వు పాటించావు కాబట్టి నన్ను ఆ విధంగా నువ్వు గౌరవించావు అని చెప్తున్నారనమాట. సో అదే విషయాన్ని భాష్యంలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. గురువు గారికి మనం గౌరవం చూపించడం అంటే కనుక ఆయన ముందు చేతులు కట్టుకోవడమనో, నిలబడమో, నమస్కారం చేయడమో కాదనమాట. సో అవి చేయాలి, ఎలాగో చేయాలి.
అవి కూడా కాకుండా గురువు గారు చెప్పినటువంటి ఆదేశాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తే కనుక మనం అప్పుడు గురువు గారికి మనము గౌరవాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు అవుతాం అన్నమాట. ఈ యొక్క బద్ధజీవులు ఎవరైతే ఉన్నారో భౌతిక ప్రపంచంలో వాళ్ళకి 4 రకాలైనటువంటి లోపాలు ఉంటాయి అన్నమాట. సో అవేంటి? వాళ్ళు తప్పు చేయడము, తప్పకుండా తప్పు చేస్తారు. తప్పు చేసిన తర్వాత ఏం చేస్తారు? దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ అబద్ధాలు ఆడతారు. సో అబద్ధాలు ఆడిన తర్వాత మళ్ళీ వాళ్ళు మోహానికి గురవుతారు. సో మళ్ళీ వాళ్ళ యొక్క ఇంద్రియాలు అపరిపూర్ణంగా కూడా ఉంటాయి. అపరిపూర్ణంగా ఉండడం మూలంగా వాళ్ళు ఏం చేస్తారు? తప్పులు చేస్తారు. తప్పులు చేసిన తర్వాత ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు ఆడడం మూలంగా వాళ్ళందరూ కూడా మోహగ్రస్తులు అయిపోతారు అన్నమాట. కానీ ఎవరైతే కనుక గురువు గారి ఆజ్ఞని పరంపరలో కనుక ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాళ్ళు యొక్క 4 రకాలైనటువంటి డిఫెక్ట్స్ ఏవైతే లోపాలు ఉన్నాయో వాటి నుంచి బయటపడతారనమాట. సో ఎందుకు మన యొక్క శాస్త్రాలు కానీ, మన గురువులు చెప్పినటువంటి విషయాలు కానీ, గురువు సాధు శాస్త్ర చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక టైమ్లెస్ విజ్డమ్ అన్నమాట. సో దీనికి ఎక్స్పైరీ డేట్ అనేటువంటిది ఉండదు. సో మనం చూస్తే కనుక మన న్యూస్ పేపర్కి ఎక్స్పైరీ డేట్ ఎంత? ఒక రోజు ఎక్స్పైరీ డేట్ అంతే. సో ఒక వారం రోజుల క్రితం న్యూస్ పేపర్ ఎవరైనా తెచ్చుకుని చదువుకుంటారా? ఎవరు చదువుకోరు. అదే విధంగా వారపత్రికలు ఉంటాయి, ఇది వరకు వచ్చేవి, ఇప్పుడు ఎవరు చదవట్లేదు, కొంతమంది చదువుతూ ఉంటారు. వాటికి ఎక్స్పైరీ డేట్ ఎంత? వారం రోజులు. మళ్ళీ కొత్త ఎడిషన్ వచ్చిందంటే కనుక పాతదాన్ని ఎవరు ముట్టుకోరు. సో అదే విధంగా మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి, కొన్ని నెల వచ్చే ఉంటాయి. సో దానికి ఎక్స్పైరీ డేట్ ఎంత? మళ్ళీ కొత్తది వచ్చేదాకా 1 మంత్. 1 మంత్ వచ్చిన తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోరు, దాన్ని పక్కన పాడేస్తారు. సో అలాగే మనం చదువుకునే పుస్తకాలు ఉంటాయి కదండి, స్కూల్లో కానీ కాలేజీలో కానీ, వాటి ఎక్స్పైరీ డేట్ ఎంత? 1 ఏడాది, 1 ఇయర్. ఇప్పుడైతే కనుక సెమిస్టర్ వచ్చేసింది. సెమిస్టర్ వచ్చిందంటే కనుక ఆ సెమిస్టర్ 6 నెలలు అనమాట. కరెక్ట్ గా 6 నెలలు చదువుతారు. 6 నెలల తర్వాత ఆ పుస్తకం తీసి పక్కన పెట్టేస్తారు. అందుకే దాన్ని మళ్ళీ ముట్టుకోరు. ఇంకా అదేదో ముట్టుకుంటుంది అన్నట్టు దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు. ఏదో అవసరం వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్ లో దానికి లింక్ ఏదో ఉంది చదువుకోవాలి అని అంటే మాత్రం ఆ పుస్తకాన్ని బయట తీస్తారు, లేకపోతే దాన్ని అలా పక్కన పెట్టేస్తారు. సో పిల్లలందరికీ కూడా 1 ఏడాది పాటు దాని ఎక్స్పైరీ డేట్ అన్నమాట. సో అలాగా అన్ని రకాలైనటువంటి విషయాలు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటాయి. మొత్తం చదువు అంతా అయిపోయిన తర్వాత ఏంటి, ఆ పుస్తకాలను ముట్టుకోవన్నమాట. ఏదో దానిలో నేర్చుకున్నదాన్ని, చదువుకున్న దాంట్లో ఒక 1% 2% మనం వాడుకుంటాం అంతే. సో అదే విధంగా వీటిలన్నిటికీ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. వీటిలన్నిటికీ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది అనమాట. సో కానీ ఏవైతే కనుక యొక్క గురువులు ఏదైతే కనుక విషయాలు ఇచ్చారో, భగవద్గీత గాని శ్రీమద్ భాగవతం గాని, వాటికి ఎక్స్పైరీ డేట్ లేదు. భగవద్గీత ఎప్పుడు చెప్పారండి స్వామి? మొట్టమొదట అంటే కనుక సృష్టి ప్రారంభంలో చెప్పారు, మనకి వ్యవస్వానికి చెప్పారు ఆయన. సో మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ ఇంకొకసారి చెప్పింది ఆయన 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పారు. దానికి ఏమైనా ఎక్స్పైరీ ఉందండి? ఎవరైనా మార్చారా దాన్ని? ఆ శ్లోకం ఇక్కడ అమెండ్మెంట్ ఏమైనా చేశారా? ఎవ్వరు చేయలేదు. అది టైమ్లెస్ విజ్డమ్ అన్నమాట. సో ఎంత కాలం, ఈ రోజు కాదు కదా, ఇంకొక 1000 సంవత్సరాలైనా 10,000 సంవత్సరాలైనా సరే ఆ వర్డ్స్ అన్ని స్టాండర్డ్ అన్నమాట. ఎవరు మార్చాల్సినటువంటి అవసరం లేదు. అప్పుడు చదువుకున్నా మనం అవే చదువుకోవాలి మళ్ళీ. సో ఎలాగ వీళ్ళు ఎక్స్పైరీ లేనటువంటి విషయాలను వీళ్ళు ఎలా చెప్పగలిగారు? ఏ విధంగా వీళ్ళు చెప్పగలిగారు అని అంటే కనుక ఆ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో, గ్రంథాలు శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చినటువంటి వాళ్ళు ఈ 4 రకాలైనటువంటి డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అతీతంగా ఉన్నారు. ఏంటి? ఇంద్రియాలు అపూర్ణత్వము, పొరపాట్లు చేయకుండా ఉండడము, మోహగ్రస్తులు అవ్వడము, వంచే భావం లేకపోవడం. సో అందుకనే యొక్క శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి అపౌరుషేయాలన్నమాట. సో ఎవరో ఇచ్చినవి కాదు, డైరెక్ట్ గా భగవంతుడి దగ్గర నుంచే వచ్చినాయి. సో ఇచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఎటువంటి ఉద్దేశము, దురుపయోగం చేయాలనేటువంటి ఉద్దేశం లేకుండా యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి ఇచ్చారు. శ్రీమద్ భాగవతంలో కూడా మనకి శాస్త్రాల్లో మనకి చాలా రకాలైనటువంటి విషయాలు చెప్తారనమాట. సో మనకు ఒక్కొక్కసారి అవి చదువుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఇది కరెక్టేనా? ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? ఇది లాజిక్ కాదు కదా, ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళిపోతాం మనము? సో వీళ్ళు ఎలా వెళ్ళారు అని చెప్పేసి మనము మనకున్నటువంటి చిట్టిపాటి మెథడ్ని ఉపయోగిస్తే కానీ మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ శాస్త్రాల్లో రాసినటువంటివి ఎప్పటికీ కూడా కరెక్ట్. అవి వాటికి అమెండ్మెంట్ ఉండదు, మార్పు చేర్పు ఏమీ ఉండదు. కానీ ప్రాబ్లం ఏంటంటే కనుక మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే శాస్త్రం మనం చదివేటప్పుడు మనం చాలా ఎప్పుడు నమ్మకంతో చదవాలన్నమాట. శాస్త్రం ఎప్పుడు కూడా తప్పు చెప్పదు. అదేవిధంగా శాస్త్రాన్ని ఇచ్చినటువంటి గురువులు కానీ ఎప్పుడు తప్పు చెప్పరు.
ఏదైనా కొన్ని విషయాలు మనకి కాంట్రడిక్టరీగా, సో ఇక్కడ చెప్పిన దానికి ఇక్కడ చెప్పిన దానికి రెండు పొంతన లేదండి, సో రెండు ఎలా కుదురుతాయండి, సో అది జరిగితే కనుక ఇది జరగకూడదు కదా, ఇది జరిగితే కనుక అది జరగకూడదు కదా, లేదు లేదు, అన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. శాస్త్రం ఎప్పుడు కరెక్టే, కానీ ఏంటంటే కనుక మనము దాన్ని చదువుకుని దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ మనకి లేదనమాట. ఎందుకంటే కనుక మనకున్నటువంటి తెలివితేటలు, మనకున్నటువంటి జ్ఞానము, మనకి ఉన్నటువంటి మనకేం తెలుసు, మహా ఎంత వరకు తెలుసు, మనకి భూ ప్రపంచం గురించి మాత్రమే మనకు తెలుసు, అందులో కూడా భూమి గురించి మాత్రమే తెలుసు. భూమిలో కూడా మనకి ఎంతవరకు తెలుసు, మహా అయితే కనుక ఒక దేశం గురించి మాత్రమే మనకు తెలుసు. సో గట్టిగా చెప్తే కనుక రష్యాలో పరిస్థితులు ఎలా ఉంటాయి అని అడిగితే కనుక మనం చెప్పగలమా? చెప్పలేము. సో అంటార్కిటికాలో ఆర్కిటిక్లో ఎలా ఉంటాయని చెప్తే మనం చెప్పగలమా? చెప్పలేము. ఇక్కడ మన భూమి మీద ఉన్నటువంటి విషయాలే మనకు అర్థమవునప్పుడు వేరే లోకాల్లో, వేరే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి అని చెప్తున్నారన్న అంటే కనుక అవి జరగవు, ఎలా జరుగుతాయి అని చెప్పేసి మనము మూర్ఖంగా వాదించకూడదు అనమాట. సో మనకి ఒకటే అర్థం చేసుకోవాలి, అవి ఎలా జరుగుతాయా లేదా అనేటువంటిది మనకు ఉన్నటువంటి కొద్దిపాటి యొక్క మెదడుకి, తెలివితేటలకు అర్థం కావట్లేదు. సో దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేసి స్వామికి ప్రార్థించాలన్నమాట. ఇంకా మనం దాని గురించి తెలుసుకోవాలి అంటే కనుక నాకు ఇది అర్థమయ్యేలాగా చెయ్యండి అని చెప్పేసి. సో ఎలా అంటే కనుక ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, సో వాడికి కుర్చీ, చిన్న స్టూల్ ఉంది అనుకోండి, దాని ఉపయోగం ఏంటి? ఎవరైనా దాని మీద కూర్చుంటారు. వాడు చిన్నప్పటి నుంచి అదే చూశాడు. వాడు స్టూల్ ఉంటే కనుక, చిన్న స్టూల్స్, కుర్చీ ఏదో ఉంటే కనుక దాని మీద అందరూ కూడా కూర్చుంటారు, అలా వాడుకుంటారు, వాడికి తెలిసింది అంతే. సో ఒకసారి ఏమైంది, బయట నుంచి ఎవరో ఒక వ్యక్తి వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఏదో ఫ్యాన్ ఏదో బాగు చేయాలంటే కనుక ఆ కుర్చీ తీసుకురమ్మన్నారు. కుర్చీ తీసుకొస్తే ఆయన ఏం చేశాడు, ఆ కుర్చీ మీదకి ఎక్కి ఫ్యాన్ ని రిపేర్ చేశాడు. సో ఆ రిపేర్ చేసేదాకా కుర్చీని దాని మీద నుంచుని ఈ విధంగా వాడుకోవచ్చు అనే విషయం అతనికి తెలియదు. సో ఎవరు ఇలా చెయ్యకుండా అంతకు ముందు ఇలా చేశారు అని చెప్పి ఎక్కడైనా రాసినా చదివినా వాడికి తెలియదు అది. సో వాడికి ఎక్స్పీరియన్స్ లో లేదు కాబట్టి వాడికి ఆ విషయం తెలియదు అన్నమాట. సో అలాగే శాస్త్రాల్లో చెప్పేటువంటి చాలా విషయాలు మనకి ఎక్స్పీరియన్స్ లో లేవు కాబట్టి ఇది ఎలా జరుగుతుంది, ఇది జరగదు కదా అని చెప్పి మనం శంకించకూడదు అనమాట. సో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్రం ఇప్పుడు కూడా కరెక్ట్ గానే మనకి చెప్తుంది అనమాట. సో ఇంతవరకు మనం నేర్చుకున్నామండి. మళ్ళీ ఇంకా చాలా బాగుంటుంది. సో ఏ విధంగా కర్దమముని తర్వాత బ్రహ్మదేవుడు వస్తారు, ఆయన వివాహం అంతా కూడా చేపిస్తారు కర్దముని కూతుళ్ళంతా అందరికీ కూడాను. సో తర్వాత ఏం జరుగుతుంది, కర్దముని కపిల మహర్షి యొక్క ఆజ్ఞ తీసుకుని ఆయన సన్యాసం తీసుకుని అడవులకు వెళ్ళిపోతారనమాట. సో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా వస్తాయండి మనకి. సో నేర్చుకుందాం మనము. సో రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వాంఛా